కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చారట. సో నిజంగా మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కలవడం మరి చాలా బాధాకరంగా ఉందని, మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యులు దూరంగా పెట్టడం చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తోందంటూ చెప్తున్నారట. మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా భారతి. అవును మరి జగన్మోహన్ రెడ్డి భారతే బాధపడాలి జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఆయన తనకి ఎవరూ అవసరం లేదని తన ఇండివిజువల్ లైఫ్‌ని తన ఫ్యామిలీ తన తోడబుట్టినటువంటి కళ్యాణ్ రామ్, అంతేకాకుండా తన వదిన, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా అలాగే నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు. ఇది చాలు. అనవసరంగా దేని గురించి నేనైతే ఆలోచించి మరి నా లైఫ్‌ని స్పాయిల్ చేసుకోదలుచుకోలేదంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి సరిగ్గా చెప్పారట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఏదో తిరిగేస్తారు, చేసేస్తారు అంటూ అన్నారట అని కూడా దీని గురించి చెప్పారట. కానీ నిజమే కదా! సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గనక సపోర్ట్ చేస్తే రాజకీయంగా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు తప్ప చంద్రబాబు గురించి మీకు తెలియంది కాదు. ఆయన చాణక్య నీతి ముందు మీ మనస్తత్వం, మానవత్వం అనేది కుంటుపడుతుంది అంటూ చెప్తున్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులకి ప్రొటెక్షన్ ఇవ్వడమే మరి తమ బాధ్యతగా మరి చాలామంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు కూడా అయిపోయారు. ఆ పరిస్థితుల నుంచి మారాలి, జన చైతన్యం రావాలి అని అంటే అది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ఏ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి, భారతి ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ, విజయసాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా